నేను ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి నగర శివారులో వేమగిరి వద్ద ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి జరగబోతోంది. చీఫ్ గెస్ట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరవబోతున్నారు. అలాగే చిత్ర యూనిట్ అంతా కూడా శంకర్, దిల్ రాజు, శిరీష్, పాటల రచయితలు ఎస్జే సూర్య, తమన్, ఇలా అంజలి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే రాజమండ్రి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం స్టేజ్ సెటప్ అంతా కూడా ఆల్రెడీ ఇక్కడ ఎరెక్ట్ చేయడం జరిగింది. చాలా దూరంలో ఉన్న వాళ్ళకి కూడా క్లియర్గా విజన్ ఉండేటట్టుగా చాలా హైట్లోని ఇక్కడ స్టేజ్ని నిర్మించడం జరిగింది. అలాగే కాస్ట్లీ సౌండ్ సెటప్ కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. మొత్తం లైటింగ్ కానీ సౌండ్ సెటప్ కానీ కూడా అంతా కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం అంతా కూడా ఆల్రెడీ ముందే ఎరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డివిజన్ అంటే ఇప్పుడు మనకి ఈ రెడ్ కార్పెట్లా కనబడుతున్న డివిజన్ అంతా కూడా స్పెషల్ క్యాండిడేట్స్ అంటే మంత్రులు కొంతమంది హాజరవబోతున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది రాబోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో ఎంఐపి గ్యాలరీ అని చెప్పి చేయబోతున్నారు. ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఎంఐపి గ్యాలరీగా ఉంటుంది. మనం చూసినట్లయితే వెనకాతల బ్లూ చైర్స్ కనబడుతున్నాయి. మొత్తం అంతా కూడా ఆల్రెడీ చైర్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఆ ప్లేస్ అంతా కూడా వివిఐపి గ్యాలరీగా మా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఆ వెనకాతల కూడా ఫ్యాన్స్కి మళ్ళీ కొన్ని పాసుల్ని పేర్చడం జరిగింది. అయితే దాదాపు 1,00,000 మంది దాకా ఇక్కడికి విచ్చేస్తారని ఉన్నారు ఆర్గనైజర్స్. అయితే ఈ రద్దీని తట్టుకోవడానికి దాదాపు 1,200 మంది దాకా పోలీస్ శాఖ నుంచి, అలాగే ఒక ప్రైవేట్ బౌన్సర్స్ కూడా ఒక 300 మంది దాకా ఇక్కడికి రీచ్ అవుతా ఉన్నారు. మనం చూసినట్లయితే నిన్నటి వరకు గేమ్ చేంజర్ ఒక రీతిలో ఉంటే నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా పెరిగాయని చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ పీపుల్ కావచ్చు, ఒక కామన్ ఆడియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సినిమా మీద డెఫినెట్గా చాలా అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవలే రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 చిత్రం అంత ఆడకపోవడం వల్ల శంకర్ అభిమానులు కూడా చాలా నిరాశ చెందడం జరిగింది. అయితే ఈ ట్రైలర్ ఏదైతే ఉందో, నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో అది మొత్తం అంచనాలని ఒకేసారిగా పెంచేసిందని చెప్పవచ్చు. జనవరి 10వ తారీఖున ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని పెద్ద బిగ్ స్క్రీన్ మీద చూస్తామా అని చెప్పేసి సినీ అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. అయితే వాళ్ళందరికీ సినీ అభిమానులందరికీ ఇంకొక ఇది కూడా ఏంటంటే ఇది ఐమాక్స్ లో కూడా రిలీజ్ కాబోతోంది. ఐమాక్స్ లో వీక్షించాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇంకా మనోరంజకంగా ఉండబోతుంది అని చెప్పేసి మేకర్స్ తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ రవితో ఫణి, ఎన్టీవీ.